హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అండి. సో మనకి సంక్రాంతి అంటేనే పిండి వంటలు, ముందు గుర్తొచ్చేది పిండి వంటలు కదండి. సో నేను ఈరోజు అయితే మా ఇంట్లో చేసుకున్నటువంటి పిండి వంటలు ఎంత ఈజీగా కొంచెం కొత్తగా మీకు అందరికీ ఒకసారి మీకు తెలియజేద్దామని చెప్పేసి నేను వీడియో అయితే ముందు పోస్ట్ చేయడం జరిగింది. సో అరిసెలండి, అరిసెలకి మనం పాకం లేకుండా అరిసెలు అనేది చేసుకోరు కదా. సో ఈరోజు నేనేం చేస్తున్నానంటే అరిసెలని పాకం లేకుండా అరిసెలను అయితే రెడీ చేస్తున్నాను. ఎంత సాఫ్ట్గా ఉందో ఇవి చూడండి. ఇట్లా మనం విరిపితే చాలా సాఫ్ట్గా, ఆఖరికి ముసలి వాళ్ళు కూడా తినగలిగేంత ఈజీగా సాఫ్ట్గా అయితే నేను ఈరోజు చేసి చూపిస్తాను. అలాగే మనకి ఇది రిబ్బన్ పకోడీ అంటారు కదండి. రెండింటికి పిండి నేను తీసుకున్నదైతే ఒకటే. సో ఎంత క్రిస్పీగా ఉందో చూడండి. మనం ఈ పకోడీని ఇలా మురుకుల్ని కూడా పాలతో మాత్రమే చేస్తున్నామండి. పాలతో మురుకులు అన్నమాట. ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఒకసారి సబ్స్క్రైబ్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే దానిలో ఉండే ఆల్ ఆప్షన్ క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే కొత్త వీడియోస్ అన్నీ మీ ఫోన్కి వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. సో ముందు ఒక పాన్లో నేనైతే ఒక చిన్న బౌల్ క్వాంటిటీలో బెల్లం తీసుకున్నాను. అదే బౌల్తో వాటర్ కూడా సేమ్ క్వాంటిటీ వాటర్ అనేది తీసుకొని పొయ్యి మీద వేసుకొని కరగబెట్టుకోవాలి. సో ఇప్పుడు అదే బౌల్ క్వాంటిటీలో 1 కప్పు బియ్యం పిండి అండి. చక్కగా మనం ఆడించి ఒకసారి మనము జల్లెడ పట్టుకున్నాం అనుకోండి, బాగుంటుంది అనమాట పిండి. అలాగే 1/4 కప్పు నేను గోధుమ పిండి యాడ్ చేసుకుంటున్నాను. చూడండి, 1/4 కప్పు గోధుమ పిండి యాడ్ చేశాను. బెల్లం ఇప్పుడు కరిగింది. దీన్ని ఒకసారి మనం ఇలా వడబోసేసుకోవాలి. ఏమన్నా ఇసుక, చెత్త లాంటివి ఉన్నా వచ్చేస్తాయి అనమాట. సో మళ్ళీ మనం ఈ వడబోసుకున్నటువంటి బెల్లం వాటర్ని పొయ్యి మీద అలా పాన్లో పెట్టేసుకొని కొంచెం ఇలా ఈ విధంగా కాగాలండి. ఒక్కసారి మనం మరిగితే సరిపోతుంది, మనకు అస్సలు పాకం రానవసరం లేదు. సో మనం ముందుగా కొలిచి పక్కన పెట్టుకున్నటువంటి ఈ బియ్యం పిండిని ఈ బెల్లం పాకం కూడా అనకూడదండి, బెల్లం సిరప్లో వేసి మొత్తం అంతా కలిసేలాగా తిప్పండి. పాకం అనేది అస్సలు రానివ్వలేదు ఫ్రెండ్స్. అయ్యో బెల్లం పాకం లేకుండా అరిసెలా అసలు ఏం బాగుంటాయి అనుకోమాకండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈజీగా ప్రాసెస్ అండి. ఎంతో టైం కూడా పట్టలేదండి. సో ఇదిగోండి, మనకి ఫైనల్గా కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఇది మనం కొంచెం సేపు ఆపేస్తామనగా స్టవ్ అనేది ఒక టేబుల్ స్పూన్ నేను కొంచెం నెయ్యి యాడ్ చేశాను. అలాగే కొంచెం మనకు స్వీట్ కాబట్టి ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకుని ఒకసారి అయితే తిప్పేసుకోండి. మనకి ఈ పాకం అనేది రానివ్వలేదు కదండి, కానీ టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు బాండీలో ఆయిల్ అనేది హీట్ అవ్వనివ్వాలి. బాండీలో ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం వెడల్పాటి బండి తీసుకున్నారనుకోండి, మనం వేసుకున్నప్పుడు ఈ అరిసెలు ఇలాంటివి వేపుకునేటప్పుడు బాగుంటుంది అనమాట. చూసారా కన్సిస్టెన్సీ ఏ విధంగా ఉందో? చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, టేస్టీగా ఉంటుంది. ఎలా ఉంటాయో ఏంటో అని చెప్పేసి అస్సలు అనుకోకండి, టేస్ట్ చాలా బాగుంటుంది. పాకం లేకుండా అరిసెలు అనమాట. సో చూడండి, ఇప్పుడు మనది ఇలా ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసుకొని మనం అరిసెలు ఎట్లా ఒత్తుకుంటామో సేమ్ అలాగే అనమాట. ఒత్తుకొని పైన కొంచెం నేను నువ్వులు కూడా యాడ్ చేసి నువ్వులు కూడా ఒత్తుకొని ఇలా బాండీలో వేసుకొని ఎంత సాఫ్ట్గా ఉన్నాయో ఫ్రెండ్స్, నిజంగా చాలా అంటే చాలా బాగున్నాయి. సో ఎక్సెస్ ఆయిల్ ఉంటే మనం అలా నొక్కేసుకుంటే సరిపోతుంది అనమాట. ఎక్సెస్ ఆయిల్ అంతా కూడా వచ్చేస్తుంది బయటికి. సో నెక్స్ట్ వన్ ఇంకొకటి కూడా యాడ్ చేశాను. ఎంత మంచిగా చూసారా, ఎంత బౌల్లాగా చాలా బాగా ఉబ్బినాయి అనమాట. చాలా బాగున్నాయండి, చాలా సాఫ్ట్గా ఉన్నాయి. సో చూడండి, ఇలా ఎక్సెస్ ఆయిల్ అంతా కూడా మనం ఇలా స్క్వీజ్ చేసేసుకున్నాం అనుకోండి, ఆయిల్ అనేది సపరేట్ అయిపోతుంది. ఇప్పుడు పాల మురుకులకి నేను బియ్యం పిండి జల్లించి పక్కన పెట్టుకున్నాము. అలాగే 1/2 టేబుల్ స్పూన్ పచ్చికారం యాడ్ చేశానండి. మురుకుల్లో పచ్చికారం బాగుంటుంది కదా. సో టేస్ట్కి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసి దీనిలో వాము కూడా మనకి డైజెషన్ మంచిది కాబట్టి ఈ మురుకులు గ్యాస్ ఫామ్ అవుతాయి అనే అస్సలు డౌటే లేదండి, ఎందుకంటే మనం శనగపిండి వాడలేదు కాబట్టి. సో ఇలా మనం కలుపుకున్న తర్వాత పాలండి, ఇవి పచ్చి పాలని మాత్రమే యాడ్ చేసి నేను ఈ విధంగా కన్సిస్టెన్సీ ఈ విధంగా రెడీ చేసుకున్నానండి. మనకి ఇవి తెలుసు కదండి, మురుకులు ఇవి మౌల్డ్స్ ఉంటాయి కదా. మీ దగ్గర ఏ మౌల్డ్ ఉంటే ఆ మౌల్డ్, అలాగే ఏ షేప్ ఉంటే ఆ షేప్ యూస్ చేసుకొని ముందు ఇట్లా మనం చిన్నగా వేసుకోవాలి. మన ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు చిన్నగా వాళ్ళు ఇష్టపడతారు కదండి, అందుకని నేను కొన్ని అయితే కవర్ మీద ఇట్లా రౌండ్గా అయితే కొన్ని వేసుకున్నాను, చిన్న మురుకుల్లా వేసుకున్నాను అనమాట. దాంట్లో మనకి మౌల్డ్స్ ఉంటాయి కాబట్టి మీకు ఇష్టమైనటువంటి మౌల్డ్ యూస్ చేసుకోవచ్చు. చాలా
క్రిస్పీగా ఉంటాయి ఫ్రెండ్స్. నిజంగా అస్సలు వాటర్ అనేది యాడ్ చేయలేదు, ఓన్లీ పాలతోనే యాడ్ చేసాం కాబట్టి, అలాగే శనగపిండి కూడా యాడ్ చేయలేదు కాబట్టి చాలా క్రిస్పీగా అలాగే చాలా టేస్టీగా ఉంటాయి అనమాట. అస్సలు ఆయిల్ అనేది పీల్చదనమాట. సో చూసారా ఫైనల్గా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో, చాలా క్రిస్పీగా ఉంటాయండి. సో మా ఇంట్లో అయితే సంక్రాంతికి పిండి వంటలు మేము ఇట్లా వెరైటీగా అండ్ హెల్తీగా అయితే రెడీ చేసుకున్నాం. సో మీ ఇంట్లో ఎలాంటి పిండి వంటలు అనేది చేసుకున్నారో నాకైతే కామెంట్ చేయండి. సో టేస్ట్ చాలా బాగుంటుంది, ఎప్పుడు చేసుకునే మోడల్లో కాకుండా ఈరోజు నేను చెప్పిన మెథడ్లో ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. అసలు అరిసెలు అయితే ఫ్రెండ్స్ ఎట్లా పట్టుకుంటే చక్కగా మెత్తగా, ఒకసారి నేను వీడియోలో చూపిస్తాను చూడండి, అలా పట్టుకుంటే ఎంత స్మూత్గా ఉన్నాయో తెలుసా అండి. ఆఖరికి మన ఇంట్లో ముసలి వాళ్ళు కూడా తినగలిగేంత సాఫ్ట్గా వచ్చినాయి ఫ్రెండ్స్, చాలా బాగున్నాయి టేస్ట్ అయితే. చూసారా, ఇంకా మురుకులు కూడా మనం పాలతోనే యాడ్ చేసి చేసుకున్నాం. చూసారా ఎంత క్రిస్పీగా ఉన్నాయో మురుకులు. నేను ఒక 2 మౌల్డ్స్ ఉంటాయి కదండి, 2 వెరైటీ. ఇవి మామూలుగా రిబ్బన్ పకోడీ అంటారు కదండి, ఆ రిబ్బన్ పకోడీలో కూడా నేను ఆ మౌల్డ్ యాడ్ చేసి చేసుకున్నాను. చూసారా ఎంత క్రిస్పీగా ఉన్నాయో, నిజంగా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. సో ఈరోజైతే మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ సంక్రాంతికి కూడా మీరు కూడా ఇలాంటి నా వీడియోని ఒకసారి చూసి మీకు కనుక నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సో ఇలాంటి వెరైటీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.